హాయ్ అండి. యా చూస్తున్నానండి. యా యా అవునండి. కొంచెం దివ్య బిహేవియర్ చాలా వరస్ట్ అనిపించింది. అంతగానం అర్చి ఉండకుండా ఉంటే బెటర్ అని అనిపించింది. అర్చి నెగిటివ్ చేసింది తనుజని. అవును మాట్లాడింది, కొన్ని తనుజానే కరెక్ట్ పాయింట్స్ మాట్లాడుతుంది హౌస్ లో. దివ్య గారు యూస్ చేశారు. అది వెరీ బ్యాడ్ అండి. అలా అనుకుంటుంటే బాగుంటుంది. మేబీ తన బిహేవియర్ అలానే ఉంటుంది కావచ్చు. బయట కూడా చూసాం తనుజ గారిని, కానీ అలా ఏం అనిపించలేదు. బయట ఎలా ఉందో హౌస్ లో కూడా అలానే ఉంది. అవును, అలా ఏం రూల్ లేదు కదండి. అలా అంటే ఇమాన్యుయల్ 2 times అయ్యాడు అండ్ సుమన్ శెట్టి కూడా అయినట్టున్నారు. సో అయ్యారు. సో అందులో ఏముంది, ఎవరు వాళ్ళది ఉంటుంది కదా, ఎవరి వర్షన్ లో వాళ్ళు కరెక్ట్ ఉంటారు. సపోర్ట్ అంటే ఆ గేమ్ లో వరకు వాళ్ళు వచ్చేసి వాళ్ళు గేమ్ ఆడుతున్నారు. బట్ వీళ్ళ సపోర్ట్ వాళ్ళకి, వాళ్ళ సపోర్ట్ వీళ్ళు చేసుకుంటేనే కదా ఎండ్ ఆఫ్ ద డే గేమ్ అనేది కంప్లీట్ అవ్వాలి. ఇండివిజువల్ గేమ్ కూడా ఆడుతున్నారు, కానీ మేబీ ఏదో ఒక పాయింట్ లో సపోర్ట్ తీసుకున్నారేమో అందుకే. ఓకే అండి, పర్లేదు. గేమ్ తో బాగా ఆడతాడు. కొంచెం రీతుతో దూరం ఉంటే బెటర్. ఎపిసోడ్ చూడలేనండి. ప్రోమో చూసాను. రీతు అండ్ సుమన్ టైలో ఉన్నారు అనుకుంటా. రీతు ఓకే. పవన్ కళ్యాణ్ బాగానే ఆడుతున్నాడండి, బాగుంది. భరణి గారు, తనుజ గారండి. అవునండి, ఇప్పుడు ఎవరు ప్రాబ్లం ఎవరితో గొడవ అయిందో వాళ్ళే సార్ట్ అవుట్ చేసుకుంటున్నారు. థర్డ్ పర్సన్ ఎంటర్ అవుతే అది నెగిటివ్ గా పోట్రే బయటకు అవుతుంది. సో భరణి గారు అన్న వర్షన్ రాంగ్ కాదు అని నా ఒపీనియన్. అఫ్ కోర్స్ తనుజ అండి.